అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇటు పెంచినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి 2 స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ 2 స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టుగా బల్దియా గుర్తించింది. అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేతకు పాల్పడినట్టుగా బయటపడింది. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ 2 స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు పంపించారు. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్ లో వ్యాపార విస్తీర్ణం పెరగడంతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ స్టూడియో వ్యాపారానికి వినియోగిస్తున్నటువంటి స్థలానికి అనుగుణంగా 11,03,000 రూపాయల ఫీజు చెల్లించాలని జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. గతంలో 49,000 రూపాయలను ఫీజు రూపంలో అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం చెల్లించింది. ఇక సురేష్ ప్రొడక్షన్స్ కు చెందినటువంటి రామానాయుడు స్టూడియో 68,000 ఎఫ్ఎస్టీలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీనికోసం 2,65,000 రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం 1900 ఎస్ఎఫ్టీ 7,600 రూపాయలుగా సురేష్ ప్రొడక్షన్ చెల్లిస్తుంది. ఇక 2 సంస్థలు పెంచినటువంటి ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు మరిన్ని వివరాలు అందిస్తారు. రాముడు. ఎస్ మాధవి, హైదరాబాద్ నగరంలో ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపైన అధికారులు ఫోకస్ పెట్టారు. డిసెంబర్ 31 వరకు అందరూ చెల్లించాల్సి ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ బకాయిలు ఉన్నాయి, ఎవరైనా వాళ్ళు వ్యాపారం చేస్తున్న దానికి తక్కువగా చెల్లిస్తున్నారా అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా చేసేటువంటి పనే, కానీ చాలా కాలంగా ఈ 2 స్టూడియోలకు సంబంధించి రివైజ్ చేయలేదు. అంటే ఎంత వ్యాపార విస్తీర్ణం పెరిగింది అనేటువంటి అంశాలను జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి మీరు వ్యాపార విస్తీర్ణాన్ని పెంచారు కాబట్టి అందుకు తగ్గట్టుగా డిమాండ్, ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో అంత చెల్లించాలని ప్రతి ఏడాది నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏళ్ల తరబడి నోటీసు ఇవ్వకుండా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు పరిశీలించిన తర్వాత భారీగా విస్తీర్ణం పెరిగినట్టు గుర్తించి అన్నపూర్ణ స్టూడియో, అదేవిధంగా రామానాయుడు స్టూడియో, ఈ రెండింటికి, సురేష్ ప్రొడక్షన్, ఈ రెండింటికి కూడా పన్నును రివైజ్ చేస్తూ ఇచ్చారు. ఇప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియోకి చూస్తే 1,92,066 ఎస్ఎఫ్టీ టోటల్ గా వినియోగంలో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అందుకోసం మొత్తం వాళ్ళు చెల్లించాల్సినటువంటి దానికి సంబంధించి 11,52,396 రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ గతం వరకు, అంటే ఇప్పటి వరకు వాళ్ళు చెల్లిస్తున్నది 49,000 చెల్లిస్తున్నారు. వాళ్ళు 8,000 ఎస్ఎఫ్టీ, అంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏదైతే గతంలో వేశారో ట్రేడ్ లైసెన్స్ ఫీజు నిర్ణయించారో దానికి అనుగుణంగానే చెల్లిస్తున్నారు. ఇప్పుడు పెంచిన ఫీజుకు అనుగుణంగా చెల్లించాల్సి ఉంది. ఇక సురేష్ ప్రొడక్షన్ కు సంబంధించి కూడా ఇప్పుడు 68,276 ఎస్ఎఫ్టీని వాళ్ళు వినియోగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇప్పుడు చెల్లించాల్సింది 2,73,104 రూపాయలు చెల్లించాలి. కానీ వాళ్ళు ఇప్పుడు 7,614 రూపాయలు చెల్లిస్తున్నారు. 1,903 ఎస్ఎఫ్టీకి అధికారులు నిర్ణయించిన ప్రకారం వాళ్ళు చెల్లిస్తున్నారు. కానీ ఇప్పుడు పెంచిన దానిని ఈ అమల్లోకి వస్తుంది కాబట్టి దాన్ని చెల్లించాలంటూ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా వెంటనే కట్టాలని కూడా అధికారులు ఆయా ప్రొడక్షన్లకు తెలియజేశారు. మిగతా విభాగాలకు సంబంధించి, అంటే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రతి వ్యాపారానికి కూడా ఇదే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార విస్తీర్ణాన్ని బట్టి ట్రేడ్ లైసెన్స్ ఫీజును వసూలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. జనవరి 1 నుంచి డిసెంబర్ లాస్ట్ మధ్యలో వరకు దీనిని పే చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులు, అంటే ఆ తర్వాత చెల్లిస్తే అందుకు అనుగుణంగా ఫైన్ తో దీనిని వసూలు చేసే ట్రేడ్ లైసెన్స్ ఫీజులను అధికారులు వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ టైమ్ లో వాళ్ళందరూ కూడా చెల్లించుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఇన్ టైమ్ లో చెల్లించారో డిసెంబర్ 31 వరకు వాళ్ళకు ఫైన్ తో తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. రాముడు, అంటే ఈ ఎగవేత ఎన్ని సంవత్సరాలుగా ఉన్నట్టుగా గుర్తించారు? దీనికి సంబంధించి 2 స్టూడియోస్ ఏమైనా స్పందించాయా? ఎగవేతగా చూడరు. ఎప్పుడైతే అధికారులు వాళ్ళు లెక్కలు వేశారో అప్పటి నుంచి మాత్రమే దాన్ని అది అమల్లోకి వస్తుంది. అంటే ఒకసారి చూసి దాన్ని నోటీస్ గా ఇచ్చి డిసైడ్ చేస్తారు, అంటే ఎంత పెరిగింది అనేది. అయితే సాధారణంగా అయితే ఆస్తి పన్నుకు అయితే 2.5 సంవత్సరాలు బ్యాక్ నుంచి వసూలు చేయడానికి ఉంది. కానీ ట్రేడ్ లైసెన్స్ అయితే ఏ సంవత్సరం ఆ సంవత్సరం మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ట్రేడ్ అదే విధంగా నడుస్తూ ఒకవేళ బకాయిలు ఉంటే మాత్రం ఆ బకాయిలను వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం కేవలం 1 సంవత్సరానికి సంబంధించి, అంటే ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు సంబంధించినటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు బకాయి మాత్రమే ఉంది. అయితే వాళ్ళు బకాయిలు ఎక్కడ కూడా లేరు. ఈ సంవత్సరం చెల్లిస్తే అది అయిపోతుంది, ఈ సంవత్సరానికి డిమాండ్ కాబట్టి. ఒకవేళ బకాయిలు ఉంటే మాత్రం వాటిపైన వడ్డీతో సహా వసూలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.